గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు టెట్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్లో వచ్చేటువంటి ఆర్టికల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని మేము ముందుకు వచ్చాను. ఆర్టికల్స్ చూసినట్లయితే మనము సింపుల్ మెథడ్లో చెప్పాలంటే ఏ, యాన్ అండ్ దాని ఆర్టికల్స్గా యూజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఏని ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఏ కమ్ బిఫోర్ సింగులర్ నౌన్స్ బిగినింగ్ విత్ కాన్సనెంట్ సౌండ్స్. మనకి యాక్చువల్గా ఆల్ఫాబెట్స్ అనేటివి కాన్సనెంట్స్ అండ్ వొవెల్స్గా ఉంటాయి కదా. ఏ అనేది వేటికి ముందు వస్తుంది అంటే కాన్సనెంట్స్ సౌండ్స్కి ముందు వస్తుంది, కాన్సనెంట్స్ లెటర్స్ కాదండి, ఇది గమనించాలి మనము. అదేవిధంగా యాన్ని చూసినట్లయితే యాన్ ఆల్సో కమ్ బిఫోర్ నౌన్స్ బట్ ఇట్ ఈస్ యూజ్డ్ ఓన్లీ బిఫోర్ నౌన్స్ బిగినింగ్ విత్ సౌండ్స్ ఏఈఐఓయు. ఇక్కడ కూడా చాలామంది ఒక రాంగ్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఏఈఐఓయు అనే ఆల్ఫాబెట్స్ ముందు యాన్ వస్తుంది అనుకుంటారు. బట్ క్లియర్గా ఒకటి మనం గుర్తించాలి, అది ఏఈఐఓయు అనే సౌండ్స్ ముందు మాత్రమే యాన్ రావడం జరుగుతుంది. మరి దా ఎప్పుడు వస్తుంది అని అంటే ద కమ్ బిఫోర్ సింగులర్ నౌన్స్ ద యూజ్డ్ వెన్ పీపుల్ స్పీక్ ఆఫ్ ఎ పర్సన్, ఎ ప్లేస్ ఆర్ ఎ థింగ్ ఆల్రెడీ మెన్షన్డ్ ఆర్ థింగ్స్ ఆర్ పర్సన్స్ ఇన్ ఏ సిచ్యువేషన్. దా అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే పీపుల్ గురించి కానీ, ఒక పర్సన్ గురించి కానీ, పర్టికులర్గా ఒక ప్లేస్ గురించి కానీ, ఆల్రెడీ మనం ఇంట్రడక్షన్ ఇచ్చినటువంటి ప్లేస్ కానీ, పర్సన్ కానీ, ఒక థింగ్ కానీ దాని గురించి చెప్పడానికి ముందు మనము దా అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే హనీ సాయే మాన్స్టర్ క్రాబ్. హరి సాయే మాన్స్టర్ క్రాబ్. హరి ఏం చూశారు అంటే ఒక క్రాబ్ని, మాన్స్టర్ పెద్దగా ఉన్నటువంటి క్రాబ్ని చూశాడు. అది తను ఫస్ట్ టైం చూశాడు. మాన్స్టర్లో మా అనేది మనకి కాన్సనెంట్ సౌండ్ వస్తుంది కాబట్టి ఏ అనేటువంటి నౌన్ని తీసుకోవడం జరిగింది మనం. అది నెక్స్ట్ సెంటెన్స్ చూసినట్లయితే హరి పుట్ అవుట్ హిస్ హ్యాండ్ టు షేక్ ద క్రాబ్. దాన్ని చూడగానే ఏం చేశాడు హరి అంటే దాన్ని వదిలించుకోవడానికి హ్యాండ్ని షేక్ చేయడం జరిగింది. ఇక్కడ ఏ క్రాబ్ గురించి మనం మాట్లాడుతున్నామంటే పర్టికులర్గా హరి ఏ క్రాబ్ని అయితే చూడడం జరిగిందో ఆ క్రాబ్ గురించే మళ్ళీ మాట్లాడుతున్నాం కాబట్టి ఈ టైం లోపల క్రాబ్కి వచ్చేటువంటి ఆర్టికల్ దా అనేది వస్తుంది. మనం ఇంతకుముందే దా గురించి చెప్పినప్పుడు ఆల్రెడీ చెప్పినటువంటి పర్సన్ గురించి కానీ, ప్లేస్ గురించి కానీ, థింగ్ గురించి కానీ మాట్లాడేటప్పుడు మాత్రమే మనం దాన్ని యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. అదేవిధంగా ఇక్కడ క్రాబ్ అనేది హరి ఆల్రెడీ ఫస్టే చూశాడు. చూసిన తర్వాత తన చేతి మీద నుండి దాన్ని వదిలించుకోవడం కోసం షేక్ చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఆ క్రాబ్ని మనం మాట్లాడేటప్పుడు ద క్రాబ్ అనేసి చెప్పాలి. ఆన్ ద డే ద సన్ షోన్ బ్రైట్. సన్ అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి సన్కి ముందు మనము కంపల్సరీగా కాన్స్టాంట్ ఆర్టికల్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అందుకే అక్కడ మనము ద సన్ అనేది యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా మనం ఈ ఆర్టికల్స్ని బట్టి ఏం చేసాము అని అంటే వీటిని 2 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. అదొకటి ఇండెఫినెట్ ఆర్టికల్, ఇంకొకటి డెఫినెట్ ఆర్టికల్. ఇండెఫినెట్ ఆర్టికల్స్ వచ్చేసి ఏ, యాన్ని ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం. దాని వచ్చేసి డెఫినెట్ ఆర్టికల్గా చెప్పడం జరుగుతుంది. దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.